హాయ్ హలో వెల్కమ్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు మనము వెజ్ ఫ్రాంకీ చేసుకుందామండి. దీనికోసం 2 cups ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాను నేను. దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీన్ని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుందాము. ఎందుకంటే ఇందులో మనం చపాతీస్ చేస్తాం కదండి, ఫ్రాంకీ అంటేనే విత్ చపాతీ. సో దీన్ని ముద్దగా కలిపి పెట్టేసుకుందాం పక్కకు. ఇది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మనం స్టఫ్ కోసం క్యారెట్ ఈ గ్రేటర్తో తీసుకున్నాను అనమాట, అలా స్లైసెస్గా రావడం కోసం. ఇదేమో నైఫ్తోనే కట్ చేశానండి, కొంచెం లాగా వచ్చినాయి. క్యాబేజ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్, అండ్ ఇది ఒక పెద్ద సైజ్ ఆఫ్ టొమాటో తీసుకున్నాను. దీన్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటిని యూస్ చేసి మనము వెజ్ ఫ్రాంకీలో ఉండేటటువంటి స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని కుక్ చేసుకుంటాం, అంటే రెడీ పెట్టుకోవాలన్నమాట వీటన్నిటిని. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో క్రష్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి. అండ్ దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు క్యాబేజ్ అవి స్లైస్గా పొడుగు స్లైస్గా ఉన్నాయి కదా, అలా చేస్తాను అనమాట. ఇది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని చక్కగా కలిపేసి నేను మూత పెట్టానండి, స్టీమ్కి ఉడికిపోవడం కోసం. కానీ ఇది కొంచెం క్రంచీగానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఫ్రాంకీ లోపల. సో చూద్దాం. తర్వాత నేను ఇది కుక్ అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా వేసాను. క్యారెట్ వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి. మన గ్రీన్ తప్ప ఇండియన్ ఫ్లాగ్లో ఉండేటువంటి కలర్స్ లాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. అండ్ ఇప్పుడు టొమాటోస్ వేసాను. ఈ టొమాటోస్ వేసి అన్ని చక్కగా కలిపేసుకొని తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం ఒక 2 టీ స్పూన్ల కారం వేసాను. ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు, స్పైసీ కావాలంటే. ఇప్పుడు నేను సాల్ట్ వేసానండి, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు మనం ఫ్రాంకీ కోసం చపాతీ తయారు చేసుకుందాం. చపాతీని చక్కగా సన్నగా చిన్న ఉండలు తీసుకొని సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది, మామూలు చపాతీలా కాకుండా. చూడండి ఇలా వచ్చేసింది. దీని ప్యాన్ పైన వేడి చేసుకొని మనం ఫ్రాంకీ చేసుకుంటాం. ఇందులో ఎగ్ యూజ్ చేశానండి. ఎగ్ని బీట్ చేసుకొని ఆ చపాతీ 2 వైపులా కాలుతూ ఉన్నప్పుడే నేను వేస్తాను అనమాట. ఈ బీట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నేను దీన్ని బీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన స్ప్రెడ్ చేస్తాను. అది ఇటు వేస్తే అటు వేస్తే ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, ఇదైతే మొత్తానికి దీన్ని టర్న్ చేసుకుంటే ఇలా అయిపోయింది. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ప్లేట్లోకి తీసుకొని ఈ స్టఫ్ ఏదైతే ఉందో, మనం చేసుకున్నటువంటి కర్రీ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాంకీ షేప్లో వేసేసుకొని రోల్ చేసుకుంటే వెజ్ ఫ్రాంకీ రెడీ అయిపోతుంది. ఈ వెజ్ ఫ్రాంకీ అనేది హెల్దీ కదా అండి, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కెచప్ కూడా కొంచెం కెచప్ వేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు కాబట్టి ఇది పిల్లల టిప్ అనమాట. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, అది ఒక చిన్న సీక్రెట్. అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని వెజ్ ఫ్రాంకీని ఎంజాయ్ చేయొచ్చు. 2 చపాతీస్ ఆఫ్ తినేస్తారనమాట, అస్సలు బోరు కొట్టదు. చాలా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకుంటే బాగుంటుంది. అంటే మనం ఫైనల్ రిజల్ట్ని ఓపిక చేసుకోవాలి. వెజ్ ఫ్రాంకీ రెడీ, ఎంజాయ్ చేద్దాం. యమ్మీ వెజ్ ఫ్రాంకీ. ఓకే, బాయ్.